ఈ రోజుల్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలకు కూడా 100 కోట్ల బడ్జెట్ అడుగుతున్నారు హీరోలు. నిర్మాతలంతా అవే తీయలేరు గదా. వాళ్లకంటూ లో బడ్జెట్ అనే సేఫ్ జోన్ ఉంటుంది. ఆ రేంజ్ లో కొందరు న్యూ ఏజ్ హీరోలు నిర్మాతలకు ధైర్యమిస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, శ్రీవిష్ణు, నవీన్ పొలిశెట్టి, అడవిశేష్ ఇప్పటికే ఈ రేస్ లో ముందుండగా ఇంకొందరు జాయిన్ అవుతున్నారిప్పుడు. ఇందాక మనం మాట్లాడుకుంటున్న హీరోలపై అన్డౌటెడ్లీ నిర్మాతలు 10 నుంచి 20 కోట్ల బడ్జెట్ పెట్టవచ్చు. ఖచ్చితంగా రిటర్న్స్ వస్తాయనే నమ్మకాన్ని కలిగించారు వాళ్ళు. వీళ్లు కాకుండా కొందరు హీరోలు తమను తమే నెక్స్ట్ లెవెల్లో ప్రమోట్ చేసుకుంటున్నారు. సుమా కొడుకు రోషన్ కనకాల ఇదే చేస్తున్నారు. మోగ్లీ అంటూ డిఫరెంట్ సినిమాతో వస్తున్నారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ మోగ్లీ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అలాగే శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా కూడా ఇదే చేస్తున్నారు. పెళ్లి సందడి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఛాంపియన్ సినిమాతో వస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా, పైగా వైజయంతి బ్యానర్ నుంచి వస్తుంది. దీని తర్వాత తన మార్కెట్ పెరుగుతుందని నమ్ముతున్నారు రోషన్. విశ్వక్ సేన్ సైతం నెక్స్ట్ లెవెల్ కు వెళ్లడానికి కల్ట్ అనే సినిమా చేస్తున్నారు. ఇక సిద్ధు జొన్నలగడ్డ తనకు కలిసొచ్చిన రవికాంత్ పేరేపుతో బ్యాడాస్ సినిమా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. అలాగే తేజ సజ్జా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటున్నారు. నవీన్ పొలిశెట్టి సైతం తన ప్రమోషనల్ స్ట్రాటజీతో ఎదుగుతున్నారు. ఈ హీరోలంతా కొత్తగా ట్రై చేస్తూ డిఫరెంట్ ప్రపంచం పరిచయం చేస్తున్నారు.